సో, యాహ్! ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య ముందు నుంచి వాళ్ళకు పడట్లేదు అవును. అండ్ చిన్న చిన్నగా కాన్‌ఫ్లిక్ట్స్ అయితే ఉన్నాయి. అవును. కానీ ఎందుకు అమెరికా ఇందులోకి మధ్యలోకొచ్చింది అసలు? అవునండి. అమెరికా ఏంటి అంటే, ఇజ్రాయెల్‌కి, అమెరికాకి చాలా సన్నిహిత సంబంధాలున్నాయండి. ఓకే. కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఐరన్ డోమ్ టెక్నాలజీ ఇప్పుడు చుట్టూ శత్రువులను పెట్టుకొని, ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశం దానికున్నటువంటి స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌తో అలాగే ఇప్పుడు ఎయిర్ వార్‌ఫేర్ అనేటిది మారిపోయిందండి. ఇప్పుడు 1965లోని లేకపోతే 61లోని 71లోని అప్పుడు ఏంటి అంటే, మీరు డైరెక్ట్‌గా గన్ పట్టుకొని గ్రౌండ్ మీదకెళ్ళేటువంటి వార్ సిట్యుయేషన్, కన్వెన్షనల్ వార్ సిట్యుయేషన్ ఇప్పుడు అది లేదు కదా! ఆహా! డైరెక్ట్‌గా మనం ఇక్కడే కూర్చొని ఉంటాం. ఇక్కడే కూర్చొని మిసైల్స్ ఆపరేట్ వచ్చి చేస్తూ పడిపోతాయి. ఉంటాం. మిసైల్స్, ఎయిర్ స్ట్రైకింగ్ అనేటువంటిది ఉంటుందండి. డ్రోన్ స్ట్రైకింగ్ ఉంటుంది. ఇప్పుడు మొన్న ఇజ్రాయెల్ మీద కూడా దాడి చేసినప్పుడు ఐరన్ డోమ్‌ని ఛేదించగలిగారండి. వీళ్ళు డ్యూటీ సెంట్రీస్ చేంజ్ అవుతున్న టైం ఏదైతే ఉందో, ఆ హుహు. టైంలో సుమారు 5,000కు పైగా ఆ డ్రోన్స్ అనేటువంటివి పంపించారు. అవి అటాక్స్ చేయడం అనేది జరిగిపోయింది. సో, ఈ ఐరన్ స్ట్రాంగ్ ఐరన్ డోమ్ ఏదైతే ఉందో, హుహు. ఐరన్ డోమ్‌కి టెక్నాలజీకి హెల్ప్ చేస్తుంది ఎవరంటే అమెరికా. ఓకే. అవును. అమెరికా హెల్ప్ చేస్తుంది. అదే విధంగా ఇరాన్‌కి, అమెరికాకి గొడవ ఉంది కాబట్టి, ఇరాన్ అక్కడ ఇప్పుడు హ్మ్. ట్రయాంగిల్ గొడవండి. ఇదంతా కూడా ట్రయాంగిల్. ఇప్పుడు ఇరాన్‌కి అమెరికాకి ఎందుకు గొడవ ఉంది? సుప్రీమసీ అండి. హ్మ్. ట్రంప్ వచ్చిన తర్వాత మీరు హిడెన్ ఎజెండా అన్నాను నేను. హిడెన్ ఎజెండా అనండి, ఓపెన్ ఎజెండా అనండి. ఏంటి అంటే అమెరికాకు ఒక బ్యాడ్ హిస్టరీ ఉంది. హుహు. నాట్ ఓన్లీ ఫర్ ది ట్రంప్. ప్రపంచ దేశాల్లో పరిపాలన చేంజ్ చేయడానికి వీళ్ళెవరండి? వీళ్ళేమన్నా పెద్దన్నలా? హ్మ్. ప్రపంచానికి పోలీసులా? నువ్వు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి ఈ రోజుల్లో వేరే దేశానికెళ్ళి ఒక అధ్యక్షుని భార్యతో సహా నువ్వు ఎలా కిడ్నాప్ చేస్తావు? కిడ్నాప్ చేస్తారు. ఆ దేశంలో నేను ఇంటర్నల్ ప్రాబ్లమ్స్‌ని అయన్నీ కూడా నేను పరీక్షిస్తాను. నువ్వెవరు పరిష్కరించడానికి? యుఎన్ఓ ఉంది గదా! హ్మ్. యుఎన్ఓ ఉన్నప్పుడు నువ్వెలా చేస్తావు? కాబట్టి యుఎస్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమెరికా ఈజ్ హావింగ్ వెరీ నొటోరియస్ హిస్టరీ ఆఫ్ చేంజింగ్ ద రెజిమ్స్. అవునవును. అంటే అక్కడ ఉన్నటువంటి పాలనలు ఆ! చేంజ్ చేసేటువంటి హిస్టరీ ఉంది. 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 అంటే అమెరికాకేమంటే ఏ 2 దేశాల మధ్యనైనా వెళ్ళి, నేను శాంతి చేపట్టాను, నేనే ఈ యుద్ధాన్ని ఆపాను అని చెప్తూ ఉంటుంది. సో, ఈ వీళ్ళిద్దరి మధ్యలో కూడా వెళ్ళి శాంతి చర్చలు జరపాలని అనుకున్నట్లు కొన్ని సమాచారమైతే ఉంది. ఇది ఎంతవరకు నిజం? హాతీ కా దిఖానే కా దాంత్ దాంతో అలాగే, అలాగే. ఖానే కా దాంత్ ఆ! అలాగే. ఇప్పుడు అది అమెరికాకి లేదండి అది. ట్రంప్‌కుంది. ట్రంప్ అవును. ఎక్కడికెళ్ళినా యుద్ధాలు ఆపేసానంటున్నాడు, హ్మ్. ఇచ్చేసానంటున్నాడు. అది ఇవ్వనందుకు నోబెల్ ప్రైజ్ ఏడ్చి కోసం. మామూలుగా చావలేదండి. కొట్టుకు చచ్చాడు. నాకు నోబెల్ శాంతి బహుమతి అనేటిది నాకు రానివ్వకుండా చేశారు. ఇదేదని ఏదో చేశాడు. హ్మ్. అంతా పక్కన పెడితే అండి, ఈ శాంతి అనేటువంటిది గతంలో గల్ఫ్ వారు వచ్చినప్పుడు ఇరాక్ మీద అమెరికా దాడి చేసింది అంటే, సద్దాం హుస్సేన్ మీద దాడి చేసిందా? లేతే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ మీద కన్నేసిందా అమెరికా? హ్మ్. ఇప్పుడు వెనిజులాలో కూడా ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా! అవును. ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు అమెరికాకు అనుకూలంగా ఉండాలి. ఆయనకి మద్దతుగా ఉండాలి. అతను హ్మ్. యొక్క ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్‌కి సహకరించాలి. హ్మ్. అలా సహకరించకుండా ఉన్నాయంటే అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ కాజెస్‌ని చూపించి అది వెనిజులా కాబట్టి కిడ్నాప్ చేసి పట్టుకుపోయాడు. హ్మ్. అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ మీద మొత్తం స్ట్రాంగ్ హోల్డ్ అనేటివి తీసుకొచ్చాడు. అలాగే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నటువంటి బావులు ఎక్కడున్నాయంటే ఇరాన్‌లో ఉన్నాయి. అవును. ఇప్పుడు ఇరాన్‌ని లాంగ్ ఔట్ స్టాండింగ్ ప్రాబ్లమ్ ఏదైతే ఉంది ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి మధ్య ఉన్నటువంటి గొడవని అమెరికా వాడుకోవాలి. హ్మ్. ఎందుకంటే అక్కడ ఆయిల్ ఇరాన్ కోసం. ఆ! సపోర్ట్ చేస్తుంది. హమాస్‌కి, హిజ్బుల్లాకి, హౌతీస్‌కి సపోర్ట్ చేస్తుంది. హౌతీస్ అనేటువంటి సముద్రపు దొంగలు. వాళ్ళు సముద్రానికి పరిమితం అయిపోతున్నారు. హార్ముజ్ జలసంధి నుంచి వచ్చేటువంటి హ్మ్. నౌకలన్నిటి మీద కూడా వీళ్ళు విపరీతమైనటువంటి దాడులు చేస్తూ ఉంటారు. లేకపోతే ఇక్కడ హమాస్ అండ్ హిజ్బుల్లా వాళ్ళు డైరెక్ట్‌గా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి ఈ సిట్యుయేషన్ వాడుకుంటుంది. సిట్యుయేషన్ వాడుకొని ఇటు ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేస్తున్నట్టు చేసి అక్కడ ఇరాన్ మీద దాడి చేయించి నౌ హీ వాంట్స్ ద రెజిమ్ చేంజ్. అక్కడ అమెరికాకి అనుకూలంగా ఉన్నటువంటి అధ్యక్షుడిని తీసుకురావాలి. ఆ క్రమంలోనే ఇప్పుడు సుప్రీం లీడర్ అయినటువంటి అయతుల్లా అలీ ఖమేనీని చంపివేయడం జరిగింది. అవునవును. అక్కడ ఊహించినటువంటిది జరిగింది ఏంటి అంటే, ఊహించిందంటే ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా నేను వేరియస్ ఇంటర్వ్యూస్‌లో చెప్పాను. ఖచ్చితంగా ఆయన కొడుకు ఎవరైతే ఉన్నాడో ఆయన అధ్యక్షుడు నెక్స్ట్ సుప్రీం లీడర్ అవుతాడని అదే జరిగింది. ఇప్పుడు అవును. ఆయన అదే కొడుకు జరిగింది. లీడర్ అవ్వడం అనేటువంటిది జరిగిందండి. సో, ఈ ప్రయత్నంలో ఈ గ్యాప్‌లో ఏం చేశాడు? ఏం ట్రై చేశాడు? తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకురావడానికి ప్రయత్నించాడు. అంటే రెజిమ్ చేంజ్ అండి. ఓకే. ట్రంప్. ట్రంప్ గతంలో మనకు చూసుకుంటేనండి 20, 25 దేశాల్లో రెజిమ్స్ చేంజ్ చేశాడు. హుహు. 70, 75 కంట్రీస్‌లో ఎలక్షన్స్‌లో ఇన్వాల్వ్ అయ్యాడు. అవును. ఇన్వాల్వ్ అయ్యాడని కాదు, అమెరికా ఇన్వాల్వ్ అయింది.
అవును. 1945 నుంచి కూడా మనం చూసుకుంటూ ఉంటే 75 దేశాల యొక్క ప్రజాస్వామ్యపు ఎన్నికల్లో అమెరికా ఇన్వాల్వ్ అయింది. హ్మ్. 25 నేషన్స్‌లో వాళ్ళు రెజ్యూమ్స్ చేంజ్ చేయడానికి ప్రయత్నించారు. ప్రతి ఇక్కడ కూడా దాంట్లో రెజ్యూమ్ జోక్యం చేంజ్ చేయాలి. చేసుకుంటుంది. ఆ! జోక్యం చేసుకుంటుంది. జోక్యం చేసుకుంటుందండి. హ్మ్. 100% జోక్యం చేసుకుంటుంది. హ్మ్. దీన్ని ఎవరు కూడా గతంలో ఆపలేకపోయారు. ప్రస్తుతం కూడా ఆపలేకపోతున్నారు. దాంతో ఇజ్రాయెల్, అమెరికా 2 కలిపి అక్కడ ఇరాన్ మీద దాడి చేయడం అనేటువంటిది హ్మ్. జరుగుతుందండి. హ్మ్. ఎవరికున్న ప్రయోజనాలు వాళ్ళకున్నాయి. ట్రంప్‌కి ఆయిల్ కావాలి. హ్మ్. వీళ్ళకి థ్రెట్ అనేటువంటిది కిల్ చేసుకోవాలి. అయితే ఆయతుల్లా ఖమేని చనిపోయారు కదా! సో, అవునండి. దీని తర్వాత అక్కడ ఆ కంట్రీలో ఇప్పుడు శాంతి నెలకొనే అవకాశం ఉందా? కష్టమనే చెప్పాలండి. ఇప్పుడు భావజాలంలో అయితే ఏం మార్పు రాలేదు. కారణం ఏంటంటే ఆయన కొడుకు అదే భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి. సేమ్ భావజాలం ఉంది ఆయన దగ్గర కూడా. అలాగే ఆ షియా కమ్యూనిటీకి సపోర్ట్ చేయడము, అలాగే అవన్నీ కూడా ఆ భావజాలం ఆయనలోనే కనిపిస్తుంది. హ్మ్. దీనికి మించి ఐఆర్‌జీసీ దళాలు ఏదైతే ఉన్నాయో, ఐఆర్‌జీసీ దళాలు కూడా చాలా స్ట్రాంగ్‌గా వాళ్ళకున్నటువంటి రిఫైనరీస్ కాపాడుకోవడంతో పాటు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, శాంతి నెలకొనేటువంటి విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు సౌదీ అరేబియా మీద ఎందుకు దాడి చేస్తున్నారు? లెబనాన్ మీద ఎందుకు చేస్తున్నారు? కువైట్ మీద ఎందుకు చేస్తున్నారు? అవును. ఇవన్నీ కూడా మిగిలినటువంటి ఈ యొక్క సున్నీ డామినేటెడ్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటి మీద దాడి చేయడం. అయితే హ్మ్. వీళ్ళు చూపిస్తున్నటువంటి కాజ్ ఏంటి అంటే మేము అమెరికా అమెరికా యొక్క స్థావరాలు. బేసిస్ మీద చేస్తున్నాం అన్నప్పుడు హ్మ్. మరి ఇక్కడ సాధారణమైనటువంటి పౌరులు ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నారండి? అదే కదా! బుర్జ్ హ్మ్. ఖలీఫా మీద ఇప్పుడు ఇంకా అధికారికంగా అయితే గనక మనకి హ్మ్. కన్ఫర్మ్ చేయలేదు గానీ అక్కడ ఆల్రెడీ మీడియా ఏం ప్రసారం చేస్తుంది? బుర్జ్ ఖలీఫా దగ్గరలో ఉన్నటువంటి పొగను చూపించి దాని మీద కూడా దాడి జరిగింది అంటున్నారు. నువ్వు బుర్జ్ ఖలీఫా మీద దాడి చేయవలసిన పని అదేనా అమెరికా స్థావరమా? అవును. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఇరాన్ అనేటువంటిది ఒక్కసారిగా తన యొక్క ఇస్లామిక్ కమ్యూనిటీ అయినటువంటి ఓన్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో, హ్మ్. ఆ కంట్రీస్ మీద దాడి చేయడం వలన ఇది హిడెన్‌గా మళ్ళీ ఎలాంటి సమస్యకి దారితీస్తుందంటే, షియా, సున్నీ సమస్యకు కూడా దారితీసేటువంటి అవకాశం ఉందండి. ఇది ఈ అయితే రోజు ఉన్నటువంటి సమస్య కాదు కదా! షియా, సున్నీ అవునవును. అనేటువంటిది. హ్మ్. అయితే మీరన్నట్లు ఇప్పుడు ఇంత అంటే యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 100% అండి. అండ్ ఇది ఏమన్నా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? యెస్. అందరి భయం కూడా ఇదే ఇప్పుడు. మూడో హ్మ్. ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? అలాగే ఇంకోటి కూడా మీరు వినే ఉంటారు నోస్ట్రడామస్ గురించి. అవును. నోస్ట్రడామస్ ఇచ్చినటువంటి జోషియన్. ప్రెడిక్షన్‌లో దేర్ విల్ బి ఎ థర్డ్ వరల్డ్ వార్ అని చెప్పి ఆయన డిక్లేర్ అవును. చేశాడు. అండ్ అది స్టార్ట్ అయ్యేది కూడా మధ్య ప్రాచ్యంలోనే మిడిల్ ఈస్ట్‌లోనే అని స్టార్ట్ కూడా అవుతదని చెప్పారు. చెప్పారు. అవును. సో ఇయన్నీ కూడా క్యాష్ చేసుకొని అందరూ కూడా అవుతుందేమో అంటారు. బట్ యాస్ పర్ మై అనాలిసిస్ ఇది రీజనల్‌గా గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. దీంతో పాటు అమెరికా ఇన్వాల్వ్ అవుతది. అమెరికా హుహు. ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా హ్మ్. ఛాన్సెస్ అనేటువంటివి తక్కువ కనిపిస్తున్నాయి థర్డ్ వరల్డ్ వార్‌కి. ఎందుకు? ఎందుకు ఛాన్సెస్ తక్కువ కనిపిస్తున్నాయి అనేటువంటిది చూసుకుంటే, మనకి ఫస్ట్, సెకండ్ వరల్డ్‌లో ఉన్నటువంటి జియో పొలిటికల్ కండిషన్స్‌లో చూస్తే గనక అప్పుడున్నటువంటి కండిషన్స్ వేరు. హుహు. అలాగే వార్ సినారియో వేరండి. అప్పుడున్నదంతా ఈ ఎయిర్ డామినెన్స్ ఇప్పుడు వార్ జరుగుతుందన్నామండి. వార్ జరుగుతుందంటే ఎక్కడైనా సరే మీకు నేల మీద సోల్జర్స్ కనిపిచ్చారా మీకు? ఆహా! లేదు. ఎక్కడ సోల్జర్స్ అంతా ఎయిర్ స్ట్రైక్స్. ఎయిర్ స్ట్రైక్సే అండి. అవును. డ్రోన్స్, ఎయిర్ స్ట్రైక్స్, డ్రోన్స్ దీన్ని మిస్సైల్స్. తట్టుకోవడం ఎవరి తరం కాదు.